ఎందుకు కొందరిని అందరూ గౌరవిస్తారు, మరికొందరిని మాత్రం పట్టించుకోరు? ఎందుకు కొందరి మాటకు విలువ ఉంటుంది, మరికొందరి మాటను ఎవరూ సీరియస్ గా తీసుకోరు? అది డబ్బు వల్ల కాదు, అందం వల్ల కాదు, అదృష్టం వల్ల కూడా కాదు. చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలను పాటించడం వల్లే ఈ రోజు నీ విలువను ఇతరుల కళ్ళలోనే కాదు, నీ సొంత కళ్ళలో కూడా 10 రెట్లు పెంచే 7 శక్తివంతమైన మార్గాలను తెలుసుకుందాం. చాణక్యుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. గౌరవం అడిగితే రాదు, సంపాదించుకోవాలి. మన విలువను ప్రపంచం నిర్ణయించదు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన ప్రవర్తనే నిర్ణయిస్తాయి. చాలా మంది తమ విలువను తామే తగ్గించుకుంటారు. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ, ప్రతి విషయానికి సరే అని చెప్పేస్తూ, తమ సమయాన్ని, ప్రతిభను, గౌరవాన్ని వృధా చేసుకుంటారు. కానీ చాణక్యుడు చెప్పిన ఈ 7 మార్గాలను జీవితంలో అమలు చేస్తే నిన్ను చూసేవారి చూపే మారిపోతుంది. 1. ముందుగా నీకు నువ్వే విలువ ఇవ్వు. చాణక్యుడు చెప్పాడు, తనను తాను గౌరవించుకోలేని వ్యక్తిని ప్రపంచం ఎప్పటికీ గౌరవించదు. చాలా మంది తమ గురించి తామే తక్కువగా మాట్లాడుతుంటారు. నేను చేయలేను, నాతో కాదు, నేనంత గొప్పవాడిని కాదు. ఈ మాటలే నీ విలువను తగ్గిస్తాయి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఇతరులకు ఎందుకుంటుంది? ఈ రోజు నుంచి నీ గురించి చెడుగా మాట్లాడడం మానేయి. నీ బలాలను గుర్తించు. ఎందుకంటే ప్రపంచం ముందు నిన్ను పరిచయం చేసేది ముందుగా నువ్వే. 2. నీ మాటకు విలువ ఉండాలంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా విను. చాణక్యుడు చెప్పాడు, తెలివైన వ్యక్తి మాట్లాడే ముందు ఆలోచిస్తాడు. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మాట్లాడే వారి మాటకు విలువ తగ్గుతుంది, కానీ అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారి ఒక్క మాట కూడా ప్రభావం చూపుతుంది. నిశ్శబ్దం కూడా ఒక శక్తి, అది నీ ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. 3. నేర్చుకోవటం ఎప్పుడూ ఆపకు. చాణక్యుడు నమ్మిన గొప్ప సంపద జ్ఞానం. డబ్బు పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, కానీ నేర్చుకున్న జ్ఞానాన్ని ఎవరూ దొంగిలించలేరు. ప్రతిరోజు కొత్తది నేర్చుకో. ఒక పుస్తకం చదువు, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తిగా మారతావో అంత విలువైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. 4. నీ సమయాన్ని గౌరవించు. చాణక్యుడు చెప్పాడు, కాలం కంటే విలువైన సంపద లేదు. తన సమయాన్ని వృధా చేసే వ్యక్తి తన జీవితాన్నే వృధా చేస్తున్నాడు. గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం, లక్ష్యం లేకుండా రోజులు గడపడం, ఇవి నీ విలువను పెంచవు. ప్రతిరోజు నీ సమయానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే సమయాన్ని గౌరవించే వారినే ప్రపంచం గౌరవిస్తుంది. 5. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేయకు. ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు. అందరికీ నచ్చాలని, ఎవరు ఏమడిగినా ఒప్పుకుంటారు, తమ అభిప్రాయాన్ని కూడా చెప్పరు. చాణక్యుడు చెప్పాడు, అవసరమైన చోట కాదు అని చెప్పడం కూడా ఒక జ్ఞానం. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నంలో చివరకు నువ్వే అసంతృప్తిగా మిగిలిపోతావు. గుర్తుంచుకో, నీ హద్దులను గౌరవించే వారే నిన్ను నిజంగా గౌరవిస్తారు. 6. నీతో ఉండే వాళ్లను జాగ్రత్తగా ఎంచుకో. చాణక్యుడు చెప్పిన అత్యంత ప్రసిద్ధ సూత్రాల్లో ఇది ఒకటి. చెడువారి స్నేహం మంచి వ్యక్తిని కూడా నాశనం చేస్తుంది. ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాళ్లు, కలలు ఎగతాళి చేసేవాళ్లు, సోమరితనాన్ని ప్రోత్సహించేవాళ్లు, వీళ్లతో ఎక్కువ కాలం ఉంటే నీ విలువ కూడా తగ్గిపోతుంది. కానీ లక్ష్యాలు ఉన్న వాళ్లతో ఉంటే నీ ఆలోచనలు కూడా పెద్దవిగా మారతాయి. ఎందుకంటే మన భవిష్యత్తుపై మన చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావం చాలా ఎక్కువ. 7. నీ పని నీ గురించి మాట్లాడేలా చెయ్యి. చాణక్యుడు చెప్పాడు, పేరు కోసం పరుగెత్తకు, పనిలో గొప్పతనం సాధించు. ఈ రోజుల్లో చాలా మంది గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ నిజమైన గుర్తింపు అద్భుతమైన పనికి సహజంగా వస్తుంది. ఎవరూ చూడకపోయినా నిజాయితీగా పని చెయ్యి. చిన్న పని అయినా అత్యుత్తమంగా చెయ్యి. నీ క్రమశిక్షణ, నీ నాణ్యత, నీ బాధ్యత, ఇవే నీ విలువను పెంచే అసలైన ఆయుధాలు. ఒకరోజు ప్రజలు నీ గురించి మాట్లాడతారు, కానీ ఆ రోజు కోసం ఎదురు చూడకు. ఈ రోజు నుంచే నీ పని మాట్లాడేలా జీవించు. చాణక్యుడు మనకు చెప్పిన గొప్ప పాఠం ఒక్కటే, నీ విలువను పెంచేది అదృష్టం కాదు, నీ అలవాట్లు. ఈ రోజు తెలుసుకున్న 7 మార్గాలు గుర్తుంచుకోండి, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఆచరిస్తే ఒకరోజు ప్రజలు నిన్ను కేవలం చూడరు, నీ విలువను ఎవరూ నిర్ణయించలేరు, నువ్వు తప్ప. అందుకే ఈ రోజే మొదటి అడుగు వేయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో విలువైన వీడియోలో కలుద్దాం.